దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో కూడొచ్చిన మీ అందరికీ గనుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. దేవుని యొక్క సన్నిధానంలో ఇంతవరకు పాడి ప్రభునామాన్ని స్తుతించి గణపరిచి ఉన్నాం. మన పాటలన్నీ కూడా ప్రభు అంగీకరించి ఉన్నారు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 32వ వచనం నుంచి దేవుని యొక్క వాక్య భాగం మనం ధ్యానం చేద్దాం. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించువారు ధన్యులు. ఉపదేశమును నిరాకరించక దాన్ని అవలంబించి జ్ఞానులయుండుడి. అనుదినము కూడా నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వార బంధముల యొద్ద కాచుకుని, నా ఉపదేశం వినేవారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ కూడా మరణమును స్నేహించుదురు. దేవుడు తన వాక్యం మన వెనుకల్లో ఫలింప చేయగాక. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానములో చేరిన పిల్లలారా, దేవుడు తన మాటల చేత చెప్తున్నాడు. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి. దేవుడు చెప్తున్నాడు, నా మాట ఆలకించమని ప్రేమ కలిగిన ప్రభు చెప్తున్నాడు. పిల్లలారా అని ప్రేమతో పిలుస్తున్నాడు, జాలితో పిలుస్తున్నాడు, కనికరముతో పిలుస్తున్నాడు, దయతో పిలుస్తున్నాడు. నేటి దినాన్ని అనేక మంది దేవుని మాట వినక, దేవుని మాటకి విధేయత చూపక తమ జీవితాల్ని పాడు చేసుకునేవారు అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లారా, గనుక నా మాట వినుడి అని చెప్తున్నాడు దేవుడు. నేటి దినాన్ని భయభక్తితో దేవుని మాట వినేవారు బహు తక్కువ, దేవుని మాటకి విధేయత చూపేవారు బహు తక్కువ. లోక సంబంధమైనటువంటి వాటిని అనుసరించటానికి, లోక సంబంధమైన వాటిని స్నేహించటానికి తమ జీవితాలు దారిపోస్తూ ఉన్నారు. కానీ దేవుని మాట విని తమ జీవితాన్ని ధన్యులుగా మార్చుకునేవారు బహు తక్కువగా ఉన్నారు అని దేవుడు తన మాటల చేత ఓ శ్రేష్టమైన సందేశాన్ని ఇస్తున్నాడు. అందుకే అంటున్నాడు 33లో, ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండండి. ఏంటంట? ఉపదేశమును నిరాకరించక. నేటి దినాన్ని అనేక మంది ఉపదేశాన్ని నిరాకరించేవారు ఎక్కువగా ఉన్నారు. ఉపదేశం అనుసరించేవాడు, వినేవాడు ఏమవుతున్నాడంట? జ్ఞాని అవుతున్నాడంట. దేని గురించి జ్ఞానవంతుడు అవుతున్నాడు అని అంటే, తన ఆత్మను రక్షించుకొనుటలో జ్ఞానవంతుడవుతున్నాడు, తన ఆత్మను శుద్ధి చేసుకున్నట్టులో జ్ఞానవంతుడవుతున్నాడు. అందుకే నా ఉపదేశమును నిరాకరించక. చాలామంది జీవితాలు భ్రష్టులైపోవటానికి గల కారణం, చాలామంది జీవితాలు శాపానికి గురైపోవటానికి గల కారణం ఏంటి? చాలామంది జీవితాలు పతనమై పాడైపోయి వారి జీవితాలు అకాలంగానే తమ జీవితాల్ని పాడు చేసుకుంటానికి, నాశనం చేసుకుంటానికి గల కారణం ఏమిటి అంటే ఉపదేశాన్ని నిరాకరించుట.
అంటే దేవుని యొక్క ఉపదేశము, దేవుని మాట నిరాకరిస్తున్నాడు అని అంటే దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? కించపరుస్తున్నాడు అనమాట. కించపరుస్తున్నాడు. ఉపదేశం అనేది దేవునిది. దేవుడు చెప్పే ఉపదేశం వినకపోతే తన జీవితాన్ని తానే ఏం చేస్తున్నాడు తెలుసా? పతనం చేసుకుంటున్నాడు. పతనం చేసుకుంటున్నాడు. అందుకే దేవోదేవుడు చెప్తున్నాడు, ఉపదేశమును త్రోసివేయవద్దు, లేతే నిరాకరించొద్దు అని ప్రేమ కలిగిన దేవుడు తన సందేశము ద్వారా చెప్తున్నాడు. ఉపదేశాన్ని వినేవాడు జ్ఞానవంతుడు అవుతాడు అనంటే తప్పకుండా. చాలామంది జ్ఞానవంతులు అనంటే ఈ లోకంలో బాగా చదువుకొనుట, బాగా చదువుకుని జాబు సంపాదించుకుని, డబ్బులు సంపాదించుకుని, లేకపోతే పలుకుబడి సంపాదించుకుని, లేకపోతే అధికారం సంపాదించుకుని, దీన్ని బట్టే జ్ఞానం అనుకుంటున్నాడు ఒక మనిషి. ఈ లోకములో ఈ అందసందాలు, ఈ లోకములో ఉన్న వాటిని సంపాదించుకుని ఇదే శాశ్వతం అనుకుంటున్నాడు మనిషి. ఈ లోకంలో సంపాదించినది ఏది కూడా శాశ్వతమైనది కాదు. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను ప్రసంగిలో ప్రతి అధ్యాయంలో కూడా రాస్తాడు, సూర్యుని కింద జరిగేదంతా కూడా వ్యర్థము అన్నాడు. ఆయన ఎంత ధనవంతుడు తెలుసా? అసలు ఇప్పుడు కాలంలోనైనా అప్పుడు కాలంలోనైనా చెప్పుకుంటే అతనికంటే జ్ఞానవంతుడు అప్పుడు లేడు, ఇప్పుడు లేడు. అతనికంటే ధనవంతుడు అప్పుడు లేడు, ఇప్పుడు లేడు. అంత జ్ఞానవంతుడు అనమాట. అసలు భూమి మీద ఆయన గురించి దేవుడిచ్చిన సాక్ష్యం అది. ఎందుకంటే తన బాల్యకాలములోనే తనకి అధికారం వస్తే అతడు బాల్యములోనే దేవుని సముఖములో ప్రార్థన చేస్తే దేవుడు ఎదురుగుండా నిలబడిపోతే, అబ్బాయి జ్ఞాని అయినటువంటి సొలొమోను అని అనలేదు, కానీ నా కుమారుడా నీకేం కావాలో అడుగు అన్నాడు. అప్పటికే తన యొక్క తండ్రి టన్నులు బంగారం సమకూర్చేశాడు. మనం ఒక అరతొలమునో లేకపోతే తొలమో లేకపోతే 10 కాసులు 5 కాసులు సంపాదించుకుంటాకే తిప్పలు పడుతున్నాం. అప్పుడైతే తన తండ్రి అంట టన్నులు బంగారాన్ని సిద్ధపరిచాడు. తన కాలములోనంట ఎండి అనేది ఎన్నికకి రాలేదంట. అసలు ఎండిని ఎందుకు అంటే అది ఘనమైందే కానీ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అంటే అతడు నీళ్లు తాగే గ్లాసులు సహితము, అతను కూర్చునే కుర్చీ సహితము అంత బంగారమే. అంతట ధనవంతుడు. తన సింహాసనమే బంగారంతో చేయించాడంట. బంగారంతో చేసినటువంటి సింహాల పోత పోయించేశాడంట. కూర్చునే కుర్చీ ఎడాపెడ సింహాలు అనమాట, ఇలాగా బొబ్బరించి మీదడిపోయినట్లుగా బంగారముతో సింహాలు పోయించేశాడంట సింహాసనాన్ని. అటువంటి ధనవంతుడు ఆ రోజుల్లో కావచ్చు, ఈ రోజుల్లో కావచ్చు లేడు. ఇప్పుడు ధనవంతులు ఉన్నారు, అప్పుడు ఉన్నారు. అటువంటి ధనవంతుడు అప్పుడు లేడు, ఇప్పుడు లేడు. అటువంటి జ్ఞానవంతుడు అప్పుడు లేడు, ఇప్పుడు లేడు. దేవుడు వచ్చి అతన్ని అడిగితే, నీకు వ్యతిరేకంగా ఉన్న శత్రువులందరినీ చంపేయమంటావా అని దేవుడు అంటే, శత్రువులు ప్రాణం అడగలేదంట. ఇంకా వజ్రాలో వైడియారాలో ఇంకా ఏవో లోకములు అన్ని రకాల సంపద ఇచ్చేయమని అడగలేదంట. జ్ఞానం ఇమ్మని అడిగాడండి. దేవునికి స్తోత్రం. మంచి బుద్ధిని మంచి జ్ఞానాన్ని ఇమ్మన్నాడంట. అసలు ఈ అడిగేవారు అప్పుడులోనైనా లేరు, ఇప్పుడులో కూడా ఎవరు లేరు. ప్రార్థన చేస్తే పిల్లోడు ప్రార్థన విన్నా పెద్దోళ్ళు ప్రార్థన విన్నా మొదలెడతారు. స్టార్టింగ్ ప్రార్థన చేయటమే, నన్ను దీవించు, మా నాన్న దీవించు, మా అమ్మను దీవించు కదా. లేకపోతే మమ్మల్ని కాపాడు, మా నాన్న కాపాడు, లేకపోతే మా అక్కను కాపాడు, లేకపోతే మా అయ్యని కాపాడు, లేకపోతే మా ఇంటి వాళ్ళందరినీ కాపాడు, పక్కన ఉన్న వాళ్ళు ఎలా పోతే నాకు ఎందుకు కదా. ఇప్పుడు ఎవరు ప్రార్థన చేసినా ఎలా అంటారు? మా ఇంటి వాళ్ళు బాగుంటే చాలు, నా కుటుంబం సల్లగా ఉంటే చాలు. మంచిది, ప్రతి మనిషి అడుగుతాడు. అవును, కుటుంబంలో కావలసింది ఏంటంటే క్షేమము కావాలి, అడుగుతూ మంచిదే. కానీ
ప్రార్థనలో ప్రారంభించటమే మొట్టమొదటిగా ముందు నా కుటుంబం మనం అడిగినా కాపాడతాడు, అడగకపోయినా కాపాడతాడు. ముందు ఆయన్ని స్తుతించటం మనం నేర్చుకోవాలి, ఆయన మాట వినటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాటకు లోబడటం మనం నేర్చుకోవాలి, ఆయన మాటకి విధేయత చూపటం మనం నేర్చుకోవాలి, ఆయన మాటకి భయపడటం నేర్చుకోవాలి. అందుకే ఆనాడు మంచి వివేకము, మంచి జ్ఞానము ఇమ్మని ఆనాడు జ్ఞాని అయిన సొలొమోను అడిగితే ఇక సంపూర్ణమైన జ్ఞానముతో నింపేసి ఇప్పుడున్నటువంటి కాలంలో కావచ్చు, రాబోతున్నటువంటి కాలంలో కావచ్చు, నీలంటి జ్ఞానవంతుడు భూమి మీద ఎవడ ఉండడం అని దేవుడు అంతటి గొప్ప జ్ఞానంతో నింపేస్తే అతడు అన్ని రకాల సంపదలు కూడా సమకూర్చుకుని అనుభవిస్తూ లోకంలో అతనికంటే పెద్ద ఫ్యామిలీ ఎవరు ఉండరు. ఎందుకు తెలుసా? అతను ఎంతమంది భార్యలు అనుకున్నారా? ఇక అంత భార్యలే 1000 మంది. నీకు తెలుసా? దేవునికి స్తోత్రం కలుగునగాక. మరి ఎంత అది? మరి 1000 కాదా? ఇది నేను చెప్పింది ఏంటి? తన భార్యలు 1000 మంది. 1000 మంది భార్యల కుటుంబం ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో? 1000 మంది భార్యలు, 1000 మందికి అంతమంది పుట్టారో కానీ పిల్లలు కదా. అంటే ఎంత కుటుంబం అది? మామూలుగా అసలుకి మామూలు ఫ్యామిలీ ఏంటి అది? ఇప్పుడు ఆ 1000 మంది కూర్చుంటేనే పెద్ద వాళ్ళకే సరిపోతాం, అందరూ ఇంకొక ఇంటోళ్ళు రావాలా? అంత గొప్ప ఫ్యామిలీగా దేవుడు దీవించేశాడు, ఆశీర్వదించేశాడు. కానీ ఆయన అన్నాడు, భూమి మీద అంతా వ్యర్థం, భూమి మీద పడుతున్న ప్రయాసంతా వ్యర్థం. తను రాసినటువంటి ఆ ప్రసంగి గ్రంథంలో రాసేశాడు, వ్యర్థం వ్యర్థం వ్యర్థం, సూర్యుని కింద పడుతున్న ప్రయాసంతా వ్యర్థమే అన్నాడు. అంటే ఈ భూమి మీద పడుతున్న ప్రయాస అర్థముందా? మన కోసము, మన కుటుంబం కోసం, మనం తినటానికి, ఉండటానికి, సుఖించటానికి, ఆనందించటానికి, ఎంజాయ్ చేయటానికి, దీనికోసమే బ్రతికితే మన జీవితాన్ని మనమే చేతులారా వ్యర్థం చేసుకుంటాం. కానీ అందుకే దేవాదేవుడు చెప్తున్నాడు, నా ఉపదేశాన్ని విని లేకపోతే నా ఉపదేశాన్ని నిరాకరించక మీరేమవ్వాలి? జ్ఞానులుగా బ్రతకండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవిక సంబంధమైన జ్ఞానము కోసం ఒక దినానికి ఎంత ఇస్తున్నారు సమయం మీరు? ఏమండి, ఒక దినానికి ఎంత సమయాన్ని దైవికమైన జ్ఞానమును సంపాదించడానికి ప్రయాసపడేవారుగా ఉన్నారు? దైవ సంబంధమైన జ్ఞానం, దేవునితో సహవాసం చేసే సమయం, మన పట్ల దేవుని ఉద్దేశాలు ఏమై ఉన్నావో అవి తెలుసుకుంటానికి మనం ఎంత సమయం ఇవ్వగలుగుతున్నాం మనం ఆలోచన చేయాలి. దేవుని పిల్లారా, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు మన పట్ల, మన బిడ్డల పట్ల, మన కుటుంబం పట్ల ఆయన ఏ ఆలోచన కలిగి ఉన్నాడో మనం అది గమనించగలుగుతున్నామా? అందుకే చెప్తా ఉన్నాడు కింద 34వ వచనం, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని. ధన్యులు, ధన్యత అనేది చాలా విలువైన మాట. గొప్ప భూస్వాములకు లేనటువంటి మాట అది. ఈ లోకములో ఒక మంచి గొప్ప స్థాయిని సంపాదించుకున్న వ్యక్తికి లేనటువంటి మాట అది. ధన్యత అంటే ధన్యుడు, ధన్యుడు అంటే చాలా విలువైన మాట. దేవుని దృష్టిలో ధన్యుడు అవటం, దానికంటే గొప్పది మరొకటి లేదు. దేవుని దృష్టిలో మనము ధన్యులం అవ్వాలి అని అంటే
అందుకే అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారమున యొద్ద కాచుకుని, అంటే దేవుని మాట గురించి ప్రతిరోజు ఒక ఆశ కలిగి బ్రతకటం. దేవుణ్ణి ఎలా సంతోషింప చేయాలి? కొంతమంది నా పిల్లల్ని ఎలా సంతోషింప చేయాలి, లేకపోతే నా భర్తని ఎలా సంతోషింప చేయాలి, నా భార్యని ఎలా సంతోషింప చేయాలి, నా తల్లిదండ్రుల్ని ఎలా సంతోషింప చేయాలని ఏ విధమైనటువంటి మిడిమిడి ఆనందముతో సంతోషముతో బ్రతికేవారు కొంతమంది. కానీ ఈరోజు నా ద్వారా నా దేవుడు ఎలా ఆనందిస్తాడు, ఈ ఆలోచన కలిగి ఉండుట అది చాలా విలువైనది. నిన్ను పుట్టించిన దేవుణ్ణి సంతోషింప చేయగలిగితే, నీకు ఇచ్చిన భర్తను కావచ్చు, నీకున్న కుటుంబాన్ని కావచ్చు, సంతోష సమాధానములతో నింపటం ఆయన పని అయి ఉంది. దేవునికి స్తోత్రం. చాలామంది చెబుతూ ఉంటారు, మా కుటుంబంలో సమాధానం లేదు అని, మా కుటుంబంలో నెమ్మది లేదు అని, మా కుటుంబంలో శాంతి లేదు అని, మా కుటుంబంలో ఐక్యత లేదు అని అనేక మంది చెప్పేవారు ఉన్నారు. లోకంలో తినటానికి, ఉండటానికి, తిరగటానికి వాహనాలు అన్నీ ఉంటాయి. కానీ ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోకుండా ఏమండి కఠోరమైన మనసుతో బ్రతికేవారు ఉన్నారు అనేక మంది. దేవుని పిల్లలారా, పెడమొకాలతో బ్రతికేవారు అనేక మంది ఉన్నారు. వారు మనస్సుల్లో అది లేకుండా దేవుడు తీసివేయాలి అని అంటే ఇక్కడ చెప్తున్నాడు, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వార బంధముల యొద్ద కాచుకుని నడిచేవాడు ఏమవుతాడంటే ధన్యుడు. ఇదిగో నన్ను కనుగొనువాడు, నన్ను కనుగొన్నవాడంట జీవమును కనుగొంటాడు. మహాదేవుని యొక్క కటాక్షం. దేవునికి స్తోత్రం. ఎవరి కటాక్షం? దేవుని కటాక్షం, పరమ తండ్రి కటాక్షం. ఆయన కరుణ, ఆయన కటాక్షం నీ మీద ఉంటే అదే చాలు. పక్కనున్న వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా, అత్తగారు మాట్లాడినా మాట్లాడకపోయినా, మాంగారు మాట్లాడినా మాట్లాడకపోయినా, ఏమండి అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులు మాట్లాడినా, వారు మూతు ముడుసును కూర్చున్నా, దేవుని కటాక్షము నీ మీద ఉంటే చాలు, దేవుని కరుణ నీ మీద ఉంటే చాలు, దేవుని దయ నీ మీద ఉంటే అదే చాలు. దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి సత్యం, నన్ను కనుగొన్నవాడు జీవాన్ని కనుగొంటాడు. జీవము అంటే పరలోకం. పరలోకములో యుగ యుగాలు ఆనందించే ఆ లోకములో ఒక స్థానాన్ని సంపాదించుకునుట జీవితానికి అంతకంటే గొప్పది మరొకటే లేదు. ఏమండి, ఎమ్మెల్యే గారి స్థానంలో ఒక ఆధిక్యత నాకు దొరికితే చాలు అనుకుంటారు కొంతమంది. కలెక్టర్ ఆఫీసులో ఒక ఆధిక్యత దొరికితే చాలు నాకు. ముఖ్యమంత్రి గారి దగ్గర నాకు ఏదైనా చిన్న పదవి దొరికితే చాలు. ప్రధానమంత్రి గారి దగ్గర ఏదైనా చిన్న స్థాయి దొరికితే చాలు. దేనికోసం తాపత్రయపడేవారు రాత్రనక పగలనక ప్రయాసపడేవారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక రోజున ఏమైపోతారు? ఒక రోజున ఖచ్చితంగా ఏ అధికారమైనా, ఎంత గొప్పోడైనా, ఎంత ఆరోగ్యవంతుడైనా ఒక రోజున ఏమవుతాడు? చనిపోతాడు. పెద్దోళ్ళు అంటారు, పుట్టినవాడు గిట్టకమానునా అంటే, పుట్టిన ప్రతి ఒక్కడు ఒక రోజు చనిపోతాడు. చనిపోయాక ఎక్కడికి వెళ్తాడు మనిషి? చనిపోయాక మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? చనిపోయాక మనం అసలు ఏ ప్లేస్లోకి వెళ్తాం? బ్రతుకుండగా ఏదో ఓ ప్రాంతంలో బ్రతుకుతున్నాం, ఓ చోట ఒక చిన్న ఇల్లు కట్టుకుని బ్రతుకుతున్నాం, మంచిది. ఈ లోకం విడిచిపెట్టాక, లోకాన్ని విడిచిపెట్టాక మన ఆత్మ ఎక్కడికి ప్రయాణం చేస్తుంది? మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది? అందుకే అక్కడ దేవుడు చెప్పాడు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొంటాడు.. ప్రభు చెప్తున్నాడు, నీవు నన్ను తెలుసుకుంటే, నీవు నన్ను కనుగొంటే, 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 నీవు నన్ను తెలుసుకుంటే, 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 నీవు నన్ను తెలుసుకుం
నాలో ఉన్న జీవాన్ని నీకు ఇస్తా, లేతే నా రాజ్యములో ఒక వారసత్వం ఇస్తాను అంటున్నాడు. దేవుని రాజ్యం ఎంత విలువైంది తెలుసా? అందుకే నేను అప్పుడప్పుడు మీకు చెప్తా ఉంటాను, ఈ లోకం మీద ఈ లోకంలో ఉన్న ఎండి బంగారాల మీద, అందం మీద, ఈ లోకంలో ఉన్న వాటి మీద మమకారం పెరగకుండగా దేవుని మీద ఎక్కువ మమకారము, ప్రేమ, ఆప్యాయత మీకు పెరగాలి అంటే మీ ప్రార్థనలు అందుకే ప్రభువా పరలోకాన్ని చూపించును ఆయనని అడగాలి. దేవునికి స్తోత్రం. మీకు ఎక్కువ నరకం మీద భయము పుట్టాలి, దేవుని మీద ప్రేమ పెరగాలి అని అంటే మీరు ప్రతిరోజు కూడా అడగండి. నరకాన్ని చూపించును ఆయనని అడగండి, పరలోకాన్ని చూపించును ఆయనని అడగండి. మీ ప్రార్థనలో ఒక భాగముగా ఒక 2 పాయింట్లు ప్రాముఖ్యంగా 2 అడగండి. చూపించమని అడగండి, ఖచ్చితంగా చూపిస్తాడు. అప్పుడు ఒక కలలో చూస్తేనే మీ మనసు ఎలా ఫీల్ అవుతుందో అర్థమవుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఈ లైవ్లో ఉన్న వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా, లేకపోతే లోకస్తులు నమ్మినా నమ్మకపోయినా, ఆ పరలోకము నరకం 2 చూశాను నేను. దేవునికి స్తోత్రం. ఏమండి, నాకు చూపించాడు దేవుడు, నేను చూశాను. నేను చూసిన దానికి సాక్షిని చూశాను కనుకే ఈ లోకంలో సంపాదన మీద, వీటి మీద విరక్తికి పెట్టుకొని దేవుని కోసమే బ్రతకాలి అని పోతా ఉన్నాను. ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను. ఆ దేవుని వాక్యం ప్రకటిస్తూ జీవితాన్ని ముందుకి కొనసాగిస్తాను. లోకంలో సంపాదించడానికి నాకు తెలివితేటలు లేవేంటి? లోకంలో పని చేసుకుంటాక నాకు శక్తి లేదేంటి? లోకంలో ధనం సంపాదించుకుంటాకి ఎంత సంపాదించినా ఒక రోజున ఏమైపోద్ది? ఒక రోజుని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నాది 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 అంటారు. ఏది? మాకు జన్మనిచ్చినటువంటి మా తండ్రి అలాగే అనేవాడు. నాది నాది గుట్టుక్కుని వెళ్ళిపోయాడు. ఏదన్నా పట్టుకెళ్ళాడా? భుజాల మీద కుర్చీ వేసుకుని పట్టుకెళ్ళాడా? ఏం పట్టుకెళ్తాడా? ఇష్టపడి కొనుక్కున్నటువంటి బట్టలు పట్టుకెళ్తాడా? ఆయన ఇష్టపడి కొనుక్కున్నా కానీ అవి మూట కట్టి ఇంకొకళ్ళు తొడిగేసుకుంటారు తప్ప ఆడికేస్తారండి. మనం ఇష్టపడి ఎండి బంగారాలు కొనుక్కున్నా మన చేతి మీద ఉంచరు. గబుక్కుని మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ అట్లా సైడ్ అవుతే వెంటనే ఒలిసేతారంతే. కనికరం లేకుండా. రాకపోతే వాళ్ళెవరో ఓ చోట కాసు బంగారం పెట్టుకుందంట ఆ ముసలిది, చనిపోయింది. బాగా బిగిసిపోయి రావట్లేదని సాకెట్టి పక్క నుంచి ఈ చెప్పుల కోసేసి తీసేశారంట. కూతురు కోళ్ళలో కలిసి ఏం చేశారంట? మెల్లకుండా నువ్వు సింగాలా కప్పుతా ఉండి నేను పైన కింద చూసేస్తాను పని అని. కూతురేం పాపం తట్టుకోలేక, కూతురికి ఎంతో కొంత కొంచెం మనసులో కన్న తల్లి కదా అని ఓ మమకారం ఏడుతుంది. కోళ్ళకైతే ఏడుతుంది అండి. నువ్వు సెంగు కప్ప నేను కింద నుంచి కోసేస్తాను. కోళ్ళ ఏం చేయిందంట? కత్తెట్టు కోసేసి చెవులు కోసేసి ఆ కాజు బంగారం పీకేసిందంట. చెరుకు అరకాసి తీసుకుందాం అలా కంగారు పడ. ఉక్కుపుడకైనా ఉంచుతారా? ఏమండి, కాళ్ళుకి పెట్టుకున్న ఇది వరకు వడ్డానాలు పెట్టేవారు, రింగులు పెట్టేవారు, ఇంత రావుండి కడాలు 50 తులాల దాకా ఉంటాయి. అవి అయినా సరే అవసరమైతే రంపం ప్లేట్ కోసేసి ఇరిసేసి తీసేస్తారంటే. మా అమ్మమ్మ కూడా ఉండి అట్లా ఇంకా అదే పలక సూత ఉండి వండారు. ఇంత త్రావుడుది కడుపు కొట్టి ఆ బేడీలు కాళ్ళకి. అమ్మమ్మ కూడా ఆ బేడీలు వేసుకుని వచ్చి నీ చూస్తే ఇంత లావు. నేను సారి అడిగాను, మా అమ్మ ఎన్ని తులాలంటే అట్లు కూడా నీకెందుకురా అంటే అవి అడుగుతున్నాడు అనుకుని ఆయన గారు ప్రేమతో చేయించాడంట. బతికిరాత కాలం మొత్తం ఆగారికి చచ్చిపోయి అడుగు పీకేశారయ్యా. మరి తీసారే వాటితో పంపించారనుకున్నారా? ఏం చూసావు? చచ్చిపోయినప్పుడు పెట్టిలోకి వెళ్ళేటప్పుడు చూస్తే ఇట్లా లాగేశారు, ఇప్పుడు లాగేశారు. వాళ్ళ మరి కొడుకులు లాగేశారో కోడలు లాగేశారో వరకు తెలియదు కానీ దేవుడికి స్తోత్రం. వాటితో పంపలేదు, తీసేశారు.
అవును, ఎంత విలువైనది శరీరం మీద ఉన్నా తీసేస్తారు. మందైనది వెనకటి వలె మట్టికి వెళ్ళిపోవాలి. కానీ ఆ యొక్క దేహంలో ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ అంటున్నాడు, నన్ను కనుగొన్నవాడు జీవాన్ని అంటే పరలోకమును కనుగొంటాడు. కింద చెప్పాడు, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకుంటున్నాడు. నన్ను కనుగొనటువంటి వ్యక్తి ఉన్నాడంటే తన జీవితాన్ని హాని చేసుకుంటున్నాడు. నా మాట వినని వ్యక్తి తన జీవితానికి తానే హాని చేసుకునే మార్గములో నడుస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది. దేవుని పిల్లారా, అందుకే ప్రతిరోజు దేవుణ్ణి కనుగొనటానికి, దేవుని ప్రేమను చవి చూడటానికి దైవ సన్నిధిని వెతకాలి. దేవుని మాట కోసం ప్రయాసపడి వెతకాలి. దేవుని మాట ఎక్కడ దొరుకుద్ది? ఏ మనిషికైనా, పురుషుడికైనా, స్త్రీకైనా ఒక నెమ్మదంటూ ఇచ్చే స్థలం ఉందంటే అది దేవుని మాటలు అందించే స్థలమే. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి నెమ్మది పొందాలంటే అది దేవుని యొక్క స్థలములోనే. ఒక్కొక్కరు అంటారు, పెద్ద కొంపే ఇంద్రభవనంలో ఉంటుంది, నరకం చూస్తున్నామండి ఈ ఇంట్లోనే అంటారు. టైల్స్ వేసుకున్న ఇల్లే, డిజిటల్ రంగులు వేసేసినటువంటి ఇల్లే, నరకమేనండి మా ఇల్లు అంటారు ఒక్కొక్కరు. అంటే ఇల్లు గొప్పదే, బాగానే కట్టారు, వేలు లక్షలు ఖర్చు పెట్టి కట్టారు, కానీ అక్కడ ఏమి లేదు, దైవ సంబంధమైన ప్రేమ లేదు, దైవ సంబంధమైన ఐక్యత లేదు, దైవ సంబంధమైనటువంటి ప్రేమ, ఆప్యాయత, మమకారాలు లేవు. ఇవేమీ లేకుండా లోకంలో ఎంత బతికితే సుఖమేంటండి? భార్యాభర్తలు, అన్నదమ్ములు, కుటుంబముగా ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా ఎందుకు బ్రతుకుతున్నటువంటి మనలో ఒక ఐక్యత, ప్రేమ, మమకారం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొన్నటి రోజుని ఇంట్లో కవరు, నల్లటి కవర్ అనమాట. ఈ నల్లటి కవరు నేను గబుకు నీళ్ళ లొంగెట్టి గోడ మీద 2 కాకులు చూసినాయి. ఆ నల్లటి కవరు చూసి ఈ కాకులు ఏమనుకున్నాయి, మా కాకు జాతికి సంబంధించినటువంటి మా కాకుని చంపేసాడేమో ఈ పాస్టరు. చూడండి, అయ్యో బాబు, ఈ కవర్ అంటే నేను ఆ రెక్కలన్నీ ఇలా మెలిటేసి పడేసేస్తున్నానేమో అనుకుందేమో. అప్పుడు 2 ఉన్నాయి గోడ మీద, ఈ 2 వెళ్ళి చూసి టక్కమని పిలిచేచ్చుకో ఒక 1/2 డజన్ వచ్చేసినాయి కాకులు. అంటే కాకినే చంపేసి దాంట్లో పెట్టేశారు అనుకుని తెగళ్ళేసినాయి కాసేపు. ఓరి నాయన, ఓ చిన్న కవర్ను చూసి ఓ క్యారమని అళ్ళేస్తున్నాయి. వాళ్ళకి ఎంత ప్రేమ చూడండి. నేటి దినాన్ని ఒక వ్యక్తి బాధపడుతున్నాడంటే అర్థం చేసుకోలేని మనుషులు. ఒక వ్యక్తి వ్యాధితో బాధపడుతున్నాడు అనంటే, కష్టాల్లో ఉన్నాడంటే సాటి మనిషి కోసం కనీసం ప్రేమ, ఆప్యాయత లేనటువంటి మనిషిగా జీవిస్తున్నాడు. కనుక దేవాది దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నన్ను కనుగొనని వాడు తనకి హాని చేసు. నా యందు అసహ్యపడు వారందరూ మరణాన్ని స్నేహిస్తారండి. దేవుని యందు అసహ్యపడుట. మరణము అంటే ఏ మరణం అనుకున్నారు? చనిపోవడం అనుకున్నారా? ఆ మరణం చాలా కఠోరమైంది. దేవుని మాట వినకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టినటువంటి ఆ జీవితం అది ఎటువంటిది అనంటే చాలా వేదనకరమైనటువంటి స్థలానికి వెళ్ళిపోతూ ఉంటుంది దేవుని పిల్లలు. అందుకే దేవుని కటాక్షం పొందాలి అని దేవుడు చెప్తున్నాడు. చూడండి, అదే సామెతల గ్రంథం ఒకసారి 3వ అధ్యాయము
3వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఇదిగో జ్ఞానమును సంపాదించేవాడు ఏమవుతాడంట? ధన్యుడు. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. అక్కడ అంటాడు, వెండిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట మేలు. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞాన లాభమును పొందుట మేలు. ఇదిగో పగడాల కంటే ఏది పగడముల కంటే వెండి బంగారముల కంటే ప్రియమైనదిగా మీరు ఎంచగలుగుతున్నారా వాక్యాన్ని? దేవునికి స్తోత్రం. వాక్యం ఎంత ప్రియమైనది, వాక్యం ఎంత శ్రేష్టమైనది. ఏమండి, వాక్యం ఎంత విలువైనదో అక్కడ చెప్తున్నాడు. జ్ఞానం సంపాదించుకో, కంఠనం చేయమ్మా. అదిగో నీ ఇష్ట వస్తువులన్నీ కూడా దానితో సాటి కావు. అదిగో దాని కుడి చేతిలో, అంటే ఉపదేశము జ్ఞానం అనే కుడి చేతిలో ఏముందో తెలుసా? దీర్ఘాయువు ఉంది. నీ ఆయుష్ ఎలా పెరుగుద్ది అనుకున్నారు? మన ఆయుష్ ఎలా పెరుగుద్ది? దేవుని మాట వింటేనే ఆయుష్ పెరుగుద్ది. దేవుని మాటకు లోబడితేనే, దేవుని నామాన్ని ఘనపరిస్తేనే చక్కటి శ్రేష్టమైన ఆయుష్కాలను ప్రభు లోకంలో మనకిస్తాడు. చదువు అక్కడ అంటాడు, దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నాయి. దాని యొక్క మార్గం ఎటువంటి తెలుసా? దేవునికి స్తోత్రం. వాక్యం అనే మార్గం ఎంత విలువైంది అంటే అది రమ్యమైన మార్గం, అది మహిమతో కూడిన మార్గం, అది దివ్యమానమైనటువంటి మార్గంలో తీసుకువెళ్తూ ఉంటుంది మనిషి జీవితాన్ని. ఈ లోకంలో ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది. కంటిన్యూ చేయమా. క్షేమకరాలు దాన్ని అవలంబించేవారు దేన్ని పట్టుకునేవారు? జ్ఞానం అంటే దానికి నిర్వచనం సందేశం, దేవుని సందేశం. దేవుని సందేశం పట్టుకునేవాడు, దేవుని సందేశాన్ని సంపాదించుకునేవాడు, దేవుని మాటను సంపాదించుకునేవాడు, వాళ్ళ జీవితం ధన్యమవుతుంది. దేవుని పిల్లరా, అదే దేవాతి దేవుడు మన జీవితంలో ప్రధానంగా కోరుతున్నాడు. సామెతల గ్రంథంలో 12వ అధ్యాయము 2వ వచనంలో మాట అంటాడు, యెహోవా కటాక్షము చూపును. దురాలోచన గలవాడంట. చూడండి, ఏ ఆలోచన? దురాలోచన. సత్పురుషుడు లేతే దురాలోచన కలిగిన వాడు. నువ్వు సత్యం కోసం బ్రతికేవనుకో, సత్పురుషునికి దేవుని కటాక్షం. అర్థమవుతుందా? సత్యములో జీవితాన్ని స్థిరపరచుకునుట, నీతి యథార్థతలో స్థిరపరచుకునుట. ఒక దురాలోచన ఏం చేస్తుంది మనిషిని? నువ్వు ఎవరినో ఏమీ చేయవసరం లేదు. నీలో ఉన్న పాపిష్టి దురాలోచనే నిన్ను దేవుని యొక్క సింహాసనం దగ్గర హంతకుడుగా నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో మనిషిని తాకితే పాపము అన్నాడు. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే, ఒక పురుషుని మోహపు చూపుతో చూస్తే చూపులోనే పాపం వచ్చేస్తుందన్న. ఈ చూపు ద్వారానే మనిషి ఏమైపోతున్నాడు? ఆ పాపముతో తన దేహం మలినమైపోతుంది. చూపే మనిషి అంతా కూడా పాపముతో నింపేస్తున్నాను. అందుకే అక్కడ అన్నాడు, దురాలోచన, దుష్టత్వముతో కూడిన ఆలోచన. మన ఆలోచనే మనల్ని పాడు చేస్తూ ఉంటుంది.
ఎవరో పాడు చేయటం కాదు. మనస్సుకి శాంతి లేకుండా చేసేది మన ఆలోచనే. అర్థమైందా? ఒక్కొక్కసారి ఒక్కొక్క డాక్టర్ని సంప్రదించినప్పుడు అలా అంటారు, ఎందుకు టెన్షన్ పడిపోతున్నావు అంటారు. ఒకసారి ఏ హాస్పిటల్లో కానీ మా అత్తగారిని చూపిస్తూ ఉంటాడా, ఎందుకమ్మా నువ్వు టెన్షన్ పడిపోతున్నావా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వు ప్రశాంతంగా ఉండు, ఇటేదో వణుకుపోతుంది, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? పిల్లలు 2 తరాలను చూసేసావు కదా, ఇంకేంటి ప్రశాంతంగా ఓ ముద్ద తిన్నప్పుడు ప్రశాంతంగా దేవుడు నాయన అనుకుంటా ఉండు అని అంటే, ఈవిడ టెన్షన్ బట్టి ఏం పెరిగిపోతుంది? షుగర్ బీపీ పెరిగిపోతుంది, డౌన్ అయిపోతుంది. సరే, అది ఎవరు పెట్టారు? ఆ యజమానుడు నువ్వు టెన్షన్ పడిపోయింది అని చెప్పాడా? పిల్లలు చెప్పారా? ఆవిడే ఏదో అయిపోతుంది అంటే ఏం చేస్తాం? టెన్షన్ పడటం వల్ల మనం అందుకే యేసుప్రభు ముందే చెప్పాడు, చింత పడకుడి అన్నాడు. మీ చింత యావత్తు నా మీద వేసేయమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కుటుంబంలో సమస్యలు ఉంటాయి, బిడ్డలను బట్టి సమస్యలు ఉంటాయి, కొన్ని పరిస్థితులను బట్టి సమస్యలు ఉంటాయి. దాన్నే ఆ సమస్యను చూసి పదే ఆలోచించి టెన్షన్ పొందకుండగా దేవుని వాక్యం మీద మనస్సు పెట్టాలి. దేవునికి స్తోత్రం. అదే 12వ సామెతల గ్రంథంలో 28వ వచనం, నీతి మార్గమునందు ఏంటంటే ఏముంది? నీతి మార్గంలో ఏముంది? జీవము, మరణమే లేదు. దేవునికి స్తోత్రం. నీతి మార్గం, యథార్థ మార్గం, రమ్య మార్గం, సౌందర్యమైనటువంటి మార్గం, అది సందేశాన్ని అనుసరించి నడిచే మార్గం అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లరా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితాలలో, అందుకే ఈ సామెతల గ్రంథంలో చక్కటి మాట 8వ అధ్యాయంలో 17-18 వచనాలు అంటాడు, నన్ను ప్రేమించేవాడిని, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. దేవుని స్తోత్రం. దేవుడిని అంటే ఎలా వెతకాలి? జాగ్రత్తగా వెతికే వారికి దేవుడు దొరుకుతాడా దొరకడా? వెతికే వారికి దేవుడు తన ప్రత్యక్షతడా ఇవ్వడా? ఖచ్చితంగా. ఇరిగి నలిగిన మనసుతో వెతికే వారికి దేవుడు ఖచ్చితంగా ప్రత్యక్షమవుతాడు. మనస్ఫూర్తిగా దేవుణ్ణి వెతికే వారికి దేవుడు తప్పకుండా ప్రత్యక్షమై తన దర్శనాన్ని ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులందరూ దేవుణ్ణి చూశారు. దేవుని స్తోత్రం. దేవుని స్వరాన్ని విన్నారు, దేవుని మహిమను చూశారు, దేవుని గొప్పతనాన్ని చూసి వర్ణించారు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆయన విలువైన స్వరాన్ని వాళ్ళు విన్నారు. కొంతమంది అంటారు దేవుడు కనపడడు, దేవుడు మాట్లాడితే మనం చచ్చిపోతామా? దేవుడు మాట్లాడితే మనం చచ్చిపోతామా? నో. దేవుడు మాట్లాడినప్పుడే మన బతుకేంటో తెలుస్తుంది. దేవుడు మనతో సూటిగా మాట్లాడినప్పుడే మన బతుకు అసలు సిసలైన బతుకు మారుతుందే. కొంతమంది అంటారు, అమ్మో దేవుడు మాట్లాడుతూ చచ్చిపోతామమ్మా. ఇది సైతాను సంబంధమైన మనసుది. దేవుడు మాట్లాడితే మన జీవితం ఎలా నడుచుకోవాలో ఆ మాట్లాడే దేవుని మాట మన జీవితాన్ని వెలిగిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. మన జీవితాన్ని జీవమార్గములో నడిపించటానికి దేవుని స్వరము, దేవుని సందేశము, దేవుని ప్రత్యక్షత మన జీవితాన్ని ప్రభావితంగా మారుతుంది, మార్పు చెందుతుంది. అందుకే నన్ను ప్రేమించేవాడు నేను ప్రేమిస్తాను, నన్ను జాగ్రత్తగా వెతికేవారు నన్ను కనుగొంటారు. ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి నా యొద్ద ఉంది. మేలిం బంగారము కంటే, అపరంజి కంటే
అదిగో దేవుని వలన కలిగే ఫలము ఎంత మంచిది, ఎంతంటే నీవు వర్ణించలేనంత. దేవుని వలన కలిగే ఫలము చాలా 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 మంచిది. దేవుని వలన కలిగే ఫలము మనం సంపాదించుకోవాలి. దేవుని వలన వచ్చే ఆ జీవాన్ని మనం సంపాదించుకోవాలి. దేవుని వలన వచ్చే ధన్యత మనం సంపాదించుకోవాలి. దేవుని వలన వచ్చే ఆ జీవ వృక్షములో ఫలాలు పొందటానికి ఆ భాగ్యాన్ని మనం సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుగా. దైవ గ్రంథములో ఎన్నో శ్రేష్టమైన సత్యాలు ప్రేమ కలిగిన దేవుడు రాసి పెట్టాడు. అందుకే నన్ను కనుగొంటావా, నీకు జీవము అన్నాడు. నన్ను జాగ్రత్తగా వెతుకుతావా, నేను నీకు కనపడతాను. కొంతమందికి దేవుని మీద సరి అయిన ప్రేమ, సరి అయిన అవగాహన లేక దేవుడు మనతో మాట్లాడడం లేదు. ఏదో మనకి నచ్చినట్లుగా మనం భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతామే తప్ప ఆయన మాట్లాడు, ఆయన దర్శనం ఇవ్వడు అని అనుకుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా జీవితం ఇలా మారటానికి గల కారణం దేవుడిచ్చిన ప్రత్యక్షత. దేవుడిని నేను చూశాను. దేవుని స్తోత్రం. కొన్ని సందర్భాల్లో దేవుడు సేవకుల వలె మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఒక సేవకుని రూపంలో మాట్లాడతాడు. ఓ సేవకుని వలె దర్శనమిస్తాడు. దేవుని పిల్లలారా, అంటే మనల్ని ఎలా స్పందించి మనతో ఎలా మాట్లాడి మనలో ఆత్మధైర్యము, మనోధైర్యము తెచ్చి మనకు పరిశుద్ధతనిచ్చి దేవునికి ఇష్టలుగా మనం మారాలో, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క బుద్ధి, జ్ఞానము, బాహుళ్యత అది శోధింపనంతో అసఖ్యమైంది అన్నాడు. అది చాలా గంభీరమైనది అన్నాడు. మన జీవితాన్ని మార్చుకుంటానికి, మలుచుకుంటానికి ఆయన ఏ రకంగానైనా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. కొంతమంది సేవకుల ద్వారా సేవకుని వలే మాట్లాడినటువంటి సందర్భాలు నాకు తెలుసు. కొన్ని సందర్భాల్లో ఏబు గారు వలే మాట్లాడాడు, ఒకసారి ఏసన్న గారు లేక మాట్లాడాడు, ఒకసారి మా అన్నగారు లేక మాట్లాడాడు. అర్థముందా? ఒకసారి స్టీఫెన్ పాల్ గారు లేక మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఇలాగా దైవ సేవ చేస్తున్నటువంటి సేవకులు పోలికలు కొన్ని సందర్భాల్లో ఒకసారి దినకరణ గారు లేక మాట్లాడాడు. 2014లో వేసాను ఒకసారి వాగ్దానం. దాని మీద ప్రభు ఇట్లా దిగి వచ్చినట్లుగా పిక్చర్ వేశాను. అది రియల్గా నేను చూశాను. అది అందుకే ఇష్టపడి కొన్ని వేలు ఖర్చు పెట్టి దాన్ని అట్లా చేయించి ప్రతి ఒక్కరికి ఇచ్చాను. ఆ పిక్చర్ మీ దగ్గర ఉందో లేదో తెలియదు. మధ్యాకాశం అట్లాగా మహిమతో అలా 2 చేతులు చాపి అట్లా వచ్చేస్తున్నాడు. అంతే. ఆ దర్శనం నేను చూసా. దేవుని నామానికి స్తోత్రం. అడగాలి. మీ మనోనేత్రాలు తెరవబడాలి అంటే అడగాలి. అడిగినప్పుడు దేవుడు చూపిస్తాడు. చూపించినప్పుడు ఆసక్తి పెరుగుద్ది, దేవుని మీద ప్రేమ పెరుగుద్ది. అందుకే అన్నాడు ఇక్కడ, నన్ను జాగ్రత్తగా వెతికేవాడు నన్ను కనుగొంటాడు. జాగ్రత్త కలిగి, విధేయత కలిగి, దేవుని మీద జాగ్రత్త కలిగి ఆ వాక్యాన్ని మనము గమనిస్తూ దేవుని యొక్క నామాన్ని మహింపరచగలిగితే ప్రతిరోజు కూడా మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. సహోదరి అంటుంది నిన్న ఒక వాయిస్ మెసేజ్ ఇటు, సహోదరి రోజు మాట్లాడుతున్నాడండి దేవుడు అని. ఎలాగా? ఒకప్పుడు లోకానికి ఒక చెయ్య, ఒకప్పుడు దేవునికి ఒక చెయ్యి ఇచ్చినప్పుడు సరిగ్గా, ఇప్పుడు దేవుని మీద ఎక్కువగా జాగ్రత్తగా వెతకటానికి మనసు పెడితే దేవుడు రోజు వాక్యములోంచి మాట్లాడుతున్నాడు. చదువుతున్న ప్రతి అధ్యాయములోంచి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. నా హృదయంలో గొప్ప ఆనందాన్ని ప్రసాదిస్తున్నాడు, గొప్ప ప్రశాంతత ఇస్తున్నాడు అని చెప్పి. ఎస్,
దేవునితో సహవాసం చేయడానికి మనం మనస్సు పెట్టేకోలేదే. ఒక్కొక్క స్నేహితుడు ఉంటాడు, తన ఇంట్లో నుంచి అన్ని మొత్తం ప్రతీది పోసుకొచ్చినట్టు చెప్పాలి అని అంటే అతనితో ఎక్కువ టైము మనము గడిపినప్పుడు ఏం చేస్తాడు, ప్రతీదీ చెబుతాడు. అవునా కాదా? స్త్రీలుగానైనా పురుషులుగానైనా ఎక్కువ సమయము మనం స్నేహం చేస్తున్నాం అనుకో, అది అలాగా ఇది ఇలాగా మొత్తం చెప్తూ ఉంటాం. ఒక్కొక్క పాస్టర్ గారు తీరిగ్గా ఉన్నప్పుడు ఫోన్ చేస్తాడు, అయ్యగారు ఖాళీగా ఉన్నారా? ఆ దేవుని గృహం వాటి ఇప్పుడు అవ్వాల్సిన ప్రోగ్రాం అయిపోయిందిలే, ఖాళీగానే పట్టుకుంటాడండి. ఇది పాలానా, ఇది పాలానా, ఇది పాలానా. నా చెవు వీటెక్కిపోయేలాగా మాట అన్నీ చెప్పడానికి ట్రై చేస్తాడు. ఏంటి ఇంత తీరుగ్గా మాట్లాడుతున్నారంటే, ఎందుకో ఇవన్నీ మీకు చెప్పాలనిపిస్తుంది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొన్ని బాధలైనా పంచుకుంటారు, కొంత సంతోషమైనా. కారణం ఏంటి? కారణం ఏంటంటే ఆ స్నేహంలో ఉన్న బంధం అది. ఆ స్నేహము, ఆ ప్రేమలో ఉన్నటువంటి బంధం ఏంటంటే అన్నీ మంచి చెడైనా, లాభ నష్టాలైనా అన్నీ పంచుకుంటూ ఉంటారు. దేవునితో కూడా మనం చేయగలిగింది అదే. దేవుని స్తోత్రం. కొన్ని విషయాలు దేవుడు నూతనమైన విషయాలు మనతో పంచుకుని మనల్ని బలపరచాలి అని అంటే మనం జాగ్రత్తగా వెతికే మనసు మనం పెడితే ప్రతిదీ పంచుకుంటాడు, ప్రతి విషయాన్ని మనతో మాట్లాడతాడు, మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తాడు. కనుక అందుకే నన్ను కనుగొనేవాడు జీవాన్ని కనుగొంటాడు, నన్ను కనుగొననేవాడు తనకి హాని చేసుకుంటున్నాడు, మరణాన్ని స్నేహిస్తున్నాడు అని చెప్తున్నాడు. దేవుని పిల్లలుగా మనము దేవునితో సహవాసం చేసేవారుగా, దేవుని ఉపదేశాన్ని నిరాకరించేవారుగా కాకుండా ఉపదేశాన్ని అవలంబించేవారుగా, మాట వినేవారుగా, అనుదినము దేవునికి భయపడేవారుగా, దేవుని కృపను వేడుకునేవారుగా మొరపెడదాం. దేవుడు మన వినికిడిలో ఈ మాటలు ఫలింపు చేయగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని మీరు మాకు ఇచ్చారు దేవా. నీ ఉపదేశమును త్రోసివేసేవారు లోకములో అనేక మంది ఉన్నారు ప్రభువా, కరుణించు నాయనా. నీ ఉపదేశానికి లోబడేవారుగా ప్రతి కుటుంబాన్ని మార్చండి. నీ ఉపదేశానికి విధేయత చూపే మనసు ప్రతి ఒక్కరికి దయచేయి. దయగల మా తండ్రి, నీ బంగారు పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీ సన్నిధి మాతో ఉంచండి. పాడిన పాటల ద్వారా మహిమ పొందారు. వాక్యమైన దేవుడిగా కొన్ని మాటలు నాతో, మాతో, నీ బిడ్డలతో మాట్లాడారు. నీ ఉపదేశములున్న సత్యాన్ని, నీ ఉపదేశములున్న జీవాన్ని, నీ ఉపదేశములు ఉన్నటువంటి శాంతి సమాధానము ఎళ్ళవేళలా పొందే కృపను మాకు దయచి. ఇదిగో కూడొచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు. శబ్ద తరంగాల ద్వారా ఇంటున్న వారితో మీరు మాట్లాడి బలపరచు. లైవ్ ద్వారా వాక్యాన్ని బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని, నీకే ఘనత, మహిమ, కీర్తి, ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.